సినిమాల్లో రౌడీ షీటర్లు రెచ్చిపోతూ ఉంటే హీరో వచ్చి వాళ్ళందరినీ కొట్టాలా, జనం అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడు కొన్ని సినిమాల్లో మీకు సిగ్గు లేదా, మీరే ఎందుకు ఎదిరించరంటారు. కొన్ని సినిమాల్లో మీరు తిరగబడండి, నేను వెనకాల ఉంటానంటారు. ఇప్పుడు ఏ సినిమా లేదు, కానీ నిజ జీవితంలో తెలంగాణ ప్రజలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రౌడీ షీటర్ గురించి పోలీసులు చుట్టూ తిరగడం కాకుండా తలా చెయ్యేసి తాట తీసినటువంటి సంఘటన ఇది. కార్వాన్లో జరిగింది. తోపుడు బండ్ల మీద టిఫిన్ అమ్ముతున్న వాళ్ళ మీద దాడి చేసుకొచ్చాడు రౌడీ షీటర్ భరత్. తోపుడు బండ్లను ధ్వంసం చేశాడు. అడ్డొచ్చిన వాళ్ళ మీద పిడిగుద్దుల వర్షం కురిపించాడు. 10 మంది మీద విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో అందరూ తోపుడు బళ్ళోళ్ళు కలిసి ఒక్కసారి తిరగబడ్డారు. దాంతోపాటు స్థానికులు కూడా వాళ్ళకి తోడు నిలవడంతో ఒక్కసారిగా అందరూ కలిసి చితకబాదారు. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కలిసి. దాంతో చివరికి వాడు పారిపోవాల్సి వచ్చింది. అక్కడ నుండి తప్పించుకున్నాడు. రౌడీ షీటర్తో పాటుగా అతని స్నేహితుడితో కలిసి దాడిలో తీవ్రంగా రౌడీ షీటర్ స్నేహితుడు పారిపోయాడు అక్కడి నుంచి. అతనేమో దొరికిపోయాడు. స్పాట్లోనే కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలే ఒక మెడికల్ షాప్ మీద దాడి చేసాడు. అలాగే షాప్ మొత్తం ధ్వంసం చేసి పరారైనటువంటి సంఘటనతో ఈ ఇష్యూ ప్రారంభమైంది. ఓవరాల్గా చూసుకుంటే ఏదైనా సరే పబ్లిక్ సీరియస్ అయితే ఎట్లా ఉంటుందో చూపించారు తెలంగాణ పోలీసులు. వాస్తవంగా అక్కడ ఆ రౌడీ షీటర్ని కొట్టిన వాళ్ళందరికీ సన్మానం చేయాల్సిన అవసరం ఉంది.